హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం పాప్కార్న్. అంచనా లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని ఏలుతున్న హనుమాన్ మూవీ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిందో ఏంటో చూద్దాం. ఎన్ని రోజులు మా ప్రయాణం సాగుతుంది? నిజమే ఫ్రెండ్స్, హనుమాన్ సినిమా లాంగ్ రన్ లో చాలా వసూలు చేస్తుంది. నాన్ బాహుబలి రికార్డ్ ని ఇప్పటికే క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారి అలా వైకుంఠపురంలో ఉన్న రికార్డులన్నీ హనుమాన్ మూవీ బ్రేక్ చేసింది. నాన్ బాహుబలి రికార్డులని క్రియేట్ చేస్తుంది. అలా వైకుంఠపురం సినిమాని 84 కోట్లకి అమ్మితే 159 కోట్లు వసూలు చేసింది. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకి 75 కోట్ల లాభం వచ్చింది. హనుమాన్ మూవీని 30 కోట్లకి బిజినెస్ జరుపుకుంటే 3 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ అయింది. అంతేకాదు 9 రోజుల్లో 112 కోట్ల షేర్స్ ని ఇంకా 204 గ్రాస్ ని కలెక్ట్ చేసింది. విజయ్ దేవరకొండ గారి గీతా గోవిందం సినిమా పేరు మీద ఉన్న రికార్డులన్నీ కూడా హనుమాన్ మూవీ బ్రేక్ చేసింది. గీతా గోవిందం 5 రోజుల్లో 55 కోట్లు వసూలు చేస్తే హనుమాన్ మూవీ 112 కోట్లు వసూలు చేసింది. ఈ వీడియో మీరు చూసే లోపు సినిమా లాంగ్ రన్ వచ్చేసరికి 250 కోట్ల షేర్స్ కలెక్ట్ చేసి ఉంటుంది. వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా నేను ఇంకా బెటర్ క్వాలిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నా పేరు పవన్ పూరి, మీరు చూస్తున్న ఫిలిం పాప్కార్న్ తెలుగు.